ప్రపంచ మెకానిక్స్ దినోత్సవం సందర్భంగా వనస్థలిపురంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. వనస్థలిపురం టూవీలర్ మెకానిక్స్ అండ్ ఆటోమొబైల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో గురుద్వారా రోడ్డులోని రామాలయం ఆవరణలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ నేత చింతల రవికుమార్, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మిత్ర బ్లడ్ బ్యాంక్, హెచ్పీసీఎల్ మరియు యూఆర్ ఎంటర్ప్రైజెస్ సహకారంతో జరిగిన ఈ క్యాంప్లో వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా యువకులు, మెకానిక్ సోదరులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి మాట్లాడుతూ, వాహనాలకు ఇంధనం ఎంత అవసరమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కూడా అంతే అవసరమని సందేశమిచ్చారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ఇలాంటి మంచి సేవా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను, రక్తదాతలను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ఎన్డి మోయిన్, కోశాధికారి నరేందర్ రెడ్డి, ఆటోమొబైల్ రంగ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. మా ప్రపంచ మెకానిక్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా రక్తదాన శిబిరం వనస్థలిపురం, ఐత్నర్, బిఎన్ రెడ్డి, అస్సినాపురం, గుంట్లూరు, అంబర్పేట్ అందరు మెకానిక్ల తరఫు నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మా మెకానిక్ దినోత్సవం సందర్భంగా మేము కూడా ఈ సేవలో పాల్గొనాలని చెప్పి, ప్రజాసేవలో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటూ, మెకానికల్ ఐక్యత వర్ధిల్లాలి, జై మెకానిక్. ఇప్పుడు వర్క్ ఇచ్చారు, ఇంకా వస్తారు. 2 o'clock వరకు ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ 200 మెంబర్స్ వరకు టార్గెట్ అని మేము అనుకున్నాం. అలాగే మా గ్రూప్, మా హెచ్ఎంఆర్ అశోకన్న ప్రెసిడెంట్ హెచ్ఎంఆర్ తరఫు నుంచి ఈ ప్రోగ్రామ్ కన్వెన్షన్ జరగడం జరిగింది. మా దిల్షునార్ నుంచి మా హరీష్ అన్న గారు, దిల్షునార్ ప్రెసిడెంట్ హరీష్ అన్న గారు, మన్సూరాబాద్ నుంచి మైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి మా ప్రోగ్రామ్ ని కూడా కన్వెన్షన్ చేయడం జరిగింది. చింతల్ రవాణా, జిట్టా రాజశేఖర్ రెడ్డి అన్న గారు, సిఐ గారు కూడా వస్తారు. నేను మా అధ్యక్షుని తరఫుకి వెళ్ళి ఏ ప్రాబ్లం లేకుండా వచ్చిన సంది కూడా ఆయన అన్ని దగ్గరుండి చూసుకొని, అన్ని ఏ దానికైనా ఏడికైనా పోవాలంటే వెంబడి చేసుకొని, ఈ విషయం కూడా ఒక ధైర్యంగా అందరు చెప్పినట్టుగా చూసుకొని ముందుకు పోయి మా అందరితో మంచిగా చేసుకుంటుండు, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుంటుండు. జై మెకానిక్. ఈరోజు మన వనస్థలిపురంలో మెకానిక్ అండ్ ఆటోమొబైల్ అసోసియేషన్ వారు మంచి ఏర్పాటు చేసిర్రు. ఎందుకంటే ఇంత మంచి ఏర్పాటు నేను ఊహించుకోలేదు. నేను ముఖ్య అతిథిగా వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నా. విషయం ఏంటంటే, రక్తదానం అనేది మామూలుగా ప్రతి ఒక్కరికి ప్రాణదానం అని అందరు అంటారు. దాంతోపాటు వీళ్ళకి ఇంత మంచి ఆలోచన విధానం రావడం అంటే చాలా మంచి పరిణామాలు. కాబోయే తరానికి వీళ్ళు ఒక ఆదర్శం. యూత్ ప్రతి ఒక్కరు డబ్బుల మీద ప్రాధేయపడిపోతున్నారు, కానీ రేపు పొద్దున మన వయసు మీరిన వారికి రక్తదానం చేయాలంటే ఆ రోజు అప్పటిదప్పుడు వాళ్ళ అమ్మకో అయ్యకో అయితే ఉరుకులాడి ఇమీడియట్లీగా ఏదో బంధువులను పిలిపించుకొని హాస్పిటల్లో రక్తం ఇవ్వడం కాదు. ఇమీడియట్లీగా మనకు అందుబాటులో ఇలాంటి రక్తదానం చేసిన యూత్ ఎవరైనా ముందుకు వచ్చి అందరు ఇస్తే మన అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ అసోసియేషన్ వారు ఇంత మంచి ఆలోచనతోటి, ముందు చూపుతోటి ఈ వారి మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు వారికి పేరున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలను అందరూ స్ఫూర్తి తీసుకొని నీట్గా ఇలాంటి కార్యక్రమాలు యూత్కు ఇంప్రెషన్ చేసేటట్టుగా వీరందరూ తీసుకున్న నిర్ణయానికి నేను పేరున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్.